టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ సుమారు 3 గంటల పాటు సాగింది. పొత్తుల వల్ల రెండు పార్టీల్లో సీట్లు కోల్పోతున్న వారితో సంప్రదింపులు జరపాలి అని నిర్ణయానికి వచ్చారు ఇరువురు నేతలు. అవసరమైతే ఉమ్మడి గోదావరి జిల్లాల నేతలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకోవాలనే దిశగా సమాలోచనలు చేశారు. సీట్లు దక్కించుకోలేని ఆశావహులకు భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు పవన్ భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. దీనిపై మరింత సమాచారం మన ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ చర్చించిన అంశాలు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఉండవల్లి చంద్రబాబు నివాసంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ముగియడం జరిగింది. సుమారు 3 గంటల పాటు వీళ్ళిరువురు ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. రానున్న ఎన్నికలకు ఎలా కలిసి ముందుకెళ్లాలి, ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలి, ఉమ్మడి అభ్యర్థుల జాబితాలపై ఈ 3 అంశాలపైన కీలకంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా రాష్ట్రంలో 18 నియోజకవర్గాలలో ప్రతి చోట 18 నియోజకవర్గాలలో జనసేన తెలుగుదేశం పార్టీ ఇరువురు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారము, పోటాపోటీగా సీటు మాకంటే మాంటూ చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ 18 నియోజకవర్గాలపై ఒక పూర్తి స్థాయి నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలి, ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీకి నిలపాలి, ఏ స్థానాల్లో ఎవరెవరిని బుజ్జగించాలి అనే విధంపై కూడా ప్రత్యేకంగా మాట్లాడినటువంటి సమాచారం కూడా ఉండడం జరిగింది. ఇక వీనితో పాటు గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కువగా ఆశావహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గోదావరి జిల్లాలలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతలతోటి ఉమ్మడి మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని వారి ఇరువురికి కూడా చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా, సీట్లు ఇచ్చిన వారిని గెలిపించే బాధ్యత, సీట్లు రాని వారికి తప్పనిసరిగా భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తామని చెప్పే విధంగా, ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా కూడా ఇరువురు ఉమ్మడి మీటింగ్ లో కార్యాచరణ రూపొందించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఉమ్మడి మేనిఫెస్టోలో జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంతో ముందుకెళ్తాము, అలానే సూపర్ 6 తోటి తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ రెండు కలిపి ఉమ్మడి మేనిఫెస్టోగా, ఉమ్మడి మేనిఫెస్టోగా ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి కూడా శ్రీకారం చుడటానికి కూడా సిద్ధమవుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే అధికార పార్టీ ఇప్పటికే విడతల వారీగా 5-6 విడతల వారీగా కూడా జాబితాలు సిద్ధం చేసి ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం దరిదాపుగా 7 నుంచి 8 గంటల సమయంలో తప్పనిసరిగా మరోమారు చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యి ఉమ్మడి మీడియా సమావేశంలో ఒక విడత అంటే ఉమ్మడికి సంబంధించినటువంటి జాబితాను కూడా ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం కూడా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నెల 10-11 అంటే 10వ తేదీ వరకు అమావాస్య ఉన్న నేపథ్యంలో అమావాస్య తర్వాత పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నా కానీ ఎక్కడైతే ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడిని తగ్గించే విధంగా కూడా మొదటి విడతగా కొన్ని స్థానాలలో జనసేన పార్టీ, కొన్ని స్థానాల్లో టీడీపీ పార్టీ ఇరువురు కలిపి మొదటి విడత జాబితాను ఈ రోజు సాయంత్రమే ప్రకటించే అవకాశం కూడా కనపడుతుంది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి మీటింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక క్లియర్ గా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా వెహికల్ తోలుకొని పవన్ కళ్యాణ్ ఒక్కరే రావడం జరిగింది. కానీ ఇప్పుడు జనసేన పార్టీలో వలభనేని బాలశౌరి మాజీ ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి జాయినింగ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ మళ్ళా వెళ్ళిపోవడం జరిగింది. అలానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా చంద్రబాబుకి సంబంధించి టీడీఎల్పీ భేటీ కానీ ముఖ్య నేతల ఈ సమావేశం ఏదైతే ఉందో వీటన్నిటిని పూర్తి చేసుకోవడానికి సమయం ఉంది. కాబట్టి మరోమారు ఈ రోజు సాయంత్రం 8-8:30 తర్వాత తప్పనిసరిగా మరోమారు భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు ఇటు కార్యకర్తలు, అభిమానుల ఒత్తిడి, అదేవిధంగా పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి పోటీ ఉన్న నేపథ్యంలో ఈ రోజు మొదటి విడతగా కొన్ని పేర్లు సూచనప్రాయంగా వెల్లడించి ఒక విడత లిస్టును ప్రకటించామని చెప్పుకునే విధంగా కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి. అంటే రేపటి నుంచి చంద్రబాబు బహిరంగ సభలకు 3 రోజుల పాటు షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. అలానే పవన్ కళ్యాణ్ కూడా గోదావరి జిల్లాలకు పర్యటనకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఉమ్మడి మేనిఫెస్టోలో కొన్ని అంశాలు, అదేవిధంగా కొన్నిసార్లు అభ్యర్థులను తప్పనిసరిగా ప్రకటించాల్సిన పరిస్థితున్న నేపథ్యంలో ఇప్పటికే 2 పార్టీలు చెరో 2 అభ్యర్థులు ప్రకటించి ఒక ఏదైతే విడివిడిగా ప్రకటించారో ఆ విధంగా కాకుండా కలిసి ఉమ్మడిగా తప్పనిసరిగా ఒక విడత జాబితాను ప్రకటించడానికి కూడా కసరత్తు దరిదాపుగా కూడా పూర్తయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అదేవిధంగా
పొత్తులో భాగంగా జనసేన పార్టీకి సంబంధించి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, అంటే ఉమ్మడిగా జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతుంది, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతుంది అనే విషయాన్ని కూడా వెల్లడించే అవకాశం కూడా ఉంది. అదే స్థాయిలో చూసుకున్నట్లయితే కనుక బీజేపీ పార్టీతో కలిసి వెళ్లాలా, బీజేపీ పార్టీతో కలిసి వెళ్తే కనుక మార్పులు ఏ విధంగా ఉంటాయి, అసలు బీజేపీ పార్టీ ఈ రెండింటికి సంబంధించి కూటమిలో ఉంటుందా ఉన్నదనేది కూడా సాయంత్రం ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీగా ఉండి కొంతమంది అభ్యర్థులకు సంబంధించి వారిని ఫైనల్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే భవిష్యత్తులో ఈ రెండు పార్టీలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడ అభ్యర్థులు ప్రకటించినా కానీ ఆందోళన వ్యక్తం కాకుండా ఉండే విధంగా కూడా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసే విధంగా కూడా ఈ సమావేశం ఉండే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే 3 గంటల పాటు సమావేశంలో పాల్గొని ఇరువురు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళటము, పవన్ కళ్యాణ్ తన నివాసం పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు కూడా మరి కాసేపట్లోనే టీడీఎల్పీ సమావేశానికి కూడా హాజరయ్యే అవకాశం కూడా ఉంది. అంటే వీళ్ళిరువురు వేరు షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో కొంత టైం ఉన్నా కానీ తప్పనిసరిగా సాయంత్రం 7:30, 8 తర్వాత తప్పనిసరిగా మరోసారి భేటీ కూడా ఉండే అవకాశం అయితే కనుక స్పష్టంగా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.